కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుండి 47 వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రేమగల మా నాయన, చదవని మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి. మా మంచి కాపరివి, మా మంచి బోధకుడు దేవానికే స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొనుచు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా గమనించండి, ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆది సంఘంలో క్రీస్తు యేసు ప్రభుల వారు ఆయన మరణమొంది సమస్త మానవుల విమోచన కొరకై తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి తన స్థానానికి వెళ్ళిన తర్వాత తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించిన ఆ సందర్భంలో సంఘము ఉద్భవించింది. ఎప్పుడైతే వారు ఆత్మచేత నింపబడినారో శిష్యులు, వారు ప్రసంగిస్తూ ఉండగా, పేతురు ప్రసంగిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి అనేక జనము, ఈ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మనకు పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఎంతోమంది ఆయా ప్రాంతాల వారు, ఆయా భాషలు మాట్లాడేవారు మరి వ్యాపారం నిమిత్తమై యెరూషలేమునకు వచ్చి వారు తమ మరి ఆ జీవితాన్ని గడుపుతూ ఉండగా మరి పరిశుద్ధాత్ముని చేత నింపబడినటువంటి వాడై పేతురు ప్రసంగించగా అనేకులు ఆ మాటలకు మరి హృదయమందు గుచ్చబడిన వారై ప్రభువుకు తము తాము అప్పగించుకున్నారు. వారి గురించి ఇక్కడ రాస్తున్నటువంటి ఈ మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వారి యొక్క దైనందిన జీవితం ఎట్లా ఉందట అంటే, ఎప్పుడైతే ప్రభువుకు తము తాము అప్పగించుకున్నారో, బాప్తిసం తీసుకున్నారో, సహవాసముగా కూడే కార్యక్రమాన్ని వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు సహవాసంగా కూడి ప్రభువును ప్రార్థన చేస్తూ రొట్టె విరుస్తూ జీవిస్తూ ఉన్నారో, అక్కడ ప్రతి వానికి భయము కలిగెను. వారిని చూచిన వారికి భయం కలిగిందట. ఏ భయం? దేవుని భయం. వీరు దేవుని పిల్లలు అని వారు భయపడినారు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. మరి 46, 47 వచనాలు చూసినట్లయితే, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు. ఈ మాటలు గమనించాలి మనం. వారు దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు.
అప్పుడు వారి జీవితంలో ఎట్లా ఉందట అంటే ఆనందము, నిష్కపటమైనటువంటి ప్రేమ వారిని ఆవరించింది. పిల్లరా, దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటారో అక్కడ మరి ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది. నిష్కపటమైన హృదయముతో వారు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా వారిని చూచిన వారు అనేకులు రక్షణ పొంది సంఘములో చేర్చబడతా ఉన్నారు. సంఘము వృద్ధి చెందుతూ ఉంది. గమనించండి మాటలు. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉందట. రక్షణ పొందుతున్న వారు అనుదినము వారితో చేర్చబడుతున్నారు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన కార్యం! పరిశుద్ధాత్ముడు ఎక్కడ కార్యం జరిగిస్తాడో అక్కడ అద్భుతాలు అనేకుల జీవితాలు మార్చబడతాయి. అందుకనే మరి రక్షింపబడిన వారు, దేవుని పిల్లలు అని చెప్పుకున్నటువంటి వారు క్రైస్తవులు, అంతియోక్యలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని గ్రంథంలో రాయబడింది 11వ అధ్యాయం 26వ వచనంలో. కాబట్టి ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు లేక ప్రభువుకు తమ హృదయాలు అర్పించిన వారు ఎక్కడ కూడుకుంటారో అక్కడ సంతోషము, సమాధానం ఉంటుంది. అంతేకాకుండా వారు తప్పక కూడుకొనొచ్చు అన్న మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తప్పక కూడుకొనొచ్చు. తప్పకుండా మనం కూడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని మందిరంలో మనం కూడుకుంటున్నప్పుడు ఏమవుతాట అంటే అనేక ఆశీర్వాదాలు మనం పొందడమే కాకుండా నిన్ను నన్ను బట్టి, క్రైస్తవ సంఘమును బట్టి, క్రైస్తవ విశ్వాసులను బట్టి అనేకులు రక్షింపబడి అనేకులు ఈ ఆనందంలో పాలు పొందుతారు. కీర్తనకారుడు చక్కటి మాటలు రాస్తా ఉన్న 133వ కీర్తనలో మనం చూసినప్పుడు ప్రియులారా మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడ ఆయన బిడ్డలు కూడుకుంటారో అన్న సంగతి ఇక్కడ మనం చూడగలుగుతాం. గమనించండి, దావీదు రాసినటువంటి కీర్తనలో 133, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి సమకూర్చబడుట, కూడుకొనుట, ఏకముగా కూడుకొని ప్రభువును స్తుతించుట లేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఆయన జ్ఞాపకం చేస్తూ మరి 3వ వచనం చివరి భాగం మనం చదువుకుందాం. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని రాయబడింది. అంటే దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటారో అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదములు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడట, సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిచ్చినాడంటే అవి ఉండాల్సిందే. మాట చేత సమస్తమును సృష్టించిన వాడు ప్రభు. కలుగునుగాక అనగానే సమస్తం కలిగినాయి. ఈ సృష్టి యావత్తు ఆయన మాట చేతనే చేసినాడు. మరి అలాంటి ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే ఎక్కడ తన పిల్లలు కూడుకుంటారో వారి మధ్యలో ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 47వ వచనంలో. అపోస్తల కార్యం 2:47లో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు రక్షణ పొందుతున్నవారు అనుదినం వారితో చేర్చబడతారు. ఈనాడు చాలామంది ఏం చేస్తారంటే రకరకాలైన మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రణాళికలు వారి జీవితాల్లో ఉన్నాయి. కొందరు ప్రతి ప్రభు దినంలో సంఘంలో కనబడాలని ఆశపడేవారు. మరికొందరు ఆయా సమయాల్లో మాత్రమే పండుగలకు వచ్చి ప్రభు సన్నిధిలో గడపాలని ఆశపడేవారు. లేక కొంతమంది ఆయా మరి అక్కర్లు కలిగినప్పుడు ప్రార్థన కొరకై వచ్చేవారు. ఇలాగనే రకరకాలు ఉన్నారు. అయితే రక్షింపబడినటువంటి లేక దేవుని పేరును నీవు కలిగి ఉండి ఆయన పిల్లలుగా ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు అంటే నీవు ప్రతిదినము దేవుని మందిరంలో కూడుకొనాలి. ఎప్పుడైతే నీవు కూడుకుంటా ఉంటావో అక్కడ ఆయన ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడట. ఆశీర్వాదం ఎంత గంభీరమైందో నేను కొంచెమే చదివినాను, దయచేసి పూర్తిగా ఆ మాటలు చదువుకున్నట్లయితే ప్రిలారా ఇట్లా ఉన్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును.
పరిమళ తైలం వలె. అహరోనును అభిషేకించి ఆయన తల మీద అభిషేక తైలాన్ని పోసినప్పుడు అది ఆయన గడ్డం మీదుగా అంగీల అంచు వరకు కారుతుందట. పరిమళంతో నింపబడినటువంటి వాడై పరిమళ హృదయము కలిగి ప్రభువును సేవించటానికి మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎక్కి వెళ్తాడు ఆయన యాజకుడు. అలాగనే నిన్ను నన్ను కూడా ఆయన రక్షించి ఏం చేస్తున్నట్ట అంటే మనల్ని పరిమళ వాసనగా చేయాలని తను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడింది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని తన పిల్లలుగా చేసుకొని మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయన మనల్ని రక్షించినాడు. ఆయన తను తాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించిన ఆ రక్తంలో మనల్ని పరిమళ వాసనగా చేసినాడట. మనము కూడా పరిమళించాలి. ఎప్పుడు పరిమళిస్తామంటే ప్రభు సన్నిధికి వచ్చి ఆయన బిడలున్న చోట కూడుకున్నప్పుడు. ఇంకొక చోట కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తూ మరి ప్రజలతో ఆయన మాట్లాడుతున్న సమయంలో చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ 2-3 ఆయన నామన కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఉండి వారి మొరలు ఆలకిస్తాడు. అంతేకాకుండా వాడు ఏకీభవించి దేన్ని భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. అంతేకాకుండా భూమి మీద వేటిని విప్పుతారో పరలోకంలో విప్పబడతాయి. అంటే ఒక క్రైస్తవుడు, ఒక సంఘం, దేవుని సంఘం, రక్షింపబడినటువంటి సంఘం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి వారు కూడుకున్న స్థలంలో వారి యొక్క కార్యాలు ఎట్లా ఉంటాయంటే పరలోకమును ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. ఇక్కడ కూడి ఉండి పరలోకములో కార్యాలని జరిగిస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలకు ఆయన ఇచ్చి ఉన్నాడో మనము అర్థం చేసుకున్నట్లయితే నిజంగా మనం ఎంత ధన్యులం. అందుకనే సంఘముగా కూడుట మానవద్దు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో చూసినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకనినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొక్కడు పురికొల్పవలనని ఆలోచిద్దాం అని చెప్తున్నాడు. సంఘంగా కూడే విషయంలో మీరు మానకండి. మరి కొంతమంది అయితే ఈ వారం పోయినాం కదా ఇంకా వచ్చే వారం కూడుకుందాంలే అనుకునేవారు కూడా లేకపోలేదు. అలాంటి స్థితి మనం కలిగి ఉండకూడదని జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన దినము రాబోతూ ఉంది. ఆయన వచ్చినప్పుడు ఏ శిష్యుడు లేకపోతే ఏ పనివాడు పని కలిగి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు పని కలిగి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఏ పని చేస్తాం మనం? దేవుని మందిరంలో ఆయన స్తుతిస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన యొద్ద మొరపెడతాం, ఆయన యొద్ద విజ్ఞాపన చేస్తాం. అద్భుతాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. అందుకని మానుకొనకుండా మనం మందిరానికి వెళ్ళాలని ఆయన జ్ఞాపకం చేస్తాం. మందిరానికి వెళ్ళటం ద్వారా మనకి ఏ లాభాలు ఉన్నాయి? ఏం చేస్తాం మనం అక్కడ? మందిరంలోని పోయి ఏం చేస్తాం? దేవుని సముఖంలోనికి వెళ్ళిన వారు ఎట్లా ఆశీర్వదించబడతారు? వారి యొక్క కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? మనం చూసినట్లయితే గమనించండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7 నుంచి 12 వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కవగలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. ప్రియులారా, 2 విషయాలు ఇక్కడ మనము గమనిస్తాం. సంఘంగా కూడుకున్న వారు
2 విషయాలు లేక 3 విషయాలు మనం గమనించగలుగుతాం. ఒకటి, దేవుని వాక్యము మనకు బోధించబడుతుంది. పరలోకపు సంగతులు మనకు బోధించబడతాయి. లేక పరలోకానికి సంబంధించిన వాడుగా నీవు ఈ లోకంలో ఎలాగో జీవించాలో మార్గదర్శకాలు దినదినం మనకు బోధించబడతాయి. దేవుని దాసుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. రెండవ విషయం ఏంటంటే ప్రభు బల్లలో మనం పాలు పొందుతాం. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ఏం చేసినాడు? తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ముఖం మీద ఉమి వేయించుకున్నాడు. ఆయన శరీరము గాయముల చేత నింపబడింది. ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయి. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన నీ కొరకై ప్రక్కలో గాయం పొందినాడు. నీ కొరకు ఆయన చేసిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరంలో పాలు పొందడం ద్వారా ఆయనను మనము జ్ఞాపకం చేసుకునే వారముగాను, స్తుతించు వారముగాను, ఆయనను ప్రచురించు వారముగాను మనము ఉంటామని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, పరలోక సంగతులు బోధించబడతాయి. ప్రభువు చేసిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం, సహవాసంలో ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయో శత్రువు కూడా ఒక పక్క వాడు పని కలిగి ఉన్నాడు. వాడెప్పుడు మనల్ని తొందర పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, వాడు గర్జించు సింహం వలె, పేతురు పత్రికలో మనం చూస్తాం ఆ మాటలు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన భద్రపరిచి మరి మనల్ని కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 3వ విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక గలిబిలి జరిగింది. హైతుకొనే సహోదరుడు యవనస్తుడు కింద పడి చనిపోయినాడు. అయితే ప్రభువు ఆత్మ అక్కడ ఉంది కనుక అపోస్తలుడైన పౌలు అతని తాకినప్పుడు అతని చేతిలోని తీసుకొని అతని కవగిలించుకున్నప్పుడు అతని ప్రాణం అతనిలోనికి వచ్చింది. సంఘము ఆదరణ పొందింది. తిరిగి దేవుని కార్యాలు అక్కడ జరిగినట్టుగా చూస్తాను. ప్రియులారా, దేవునితో సహవాసం ఎంత ఆశ్చర్య కార్యాలు ప్రభు మన మధ్యలో చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న మూల వాక్యంలో కూడా అదే చూస్తాం. మహత్కార్యములను సూచక క్రియలను సంఘములో ఆయన జరిగించుచూ ఉండెను అని మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా అదే కార్యం జరిగింది. సంఘంలో అద్భుతం జరిగింది. చనిపోయిన పిల్లవాడు, ఆ యవనస్తుడు తిరిగి బ్రతికించబడినాడు. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఆదరించువాడుగా ప్రభు మన మధ్యలో ఉంటాడు. ఆదరించే స్థలం, మనల్ని ఆదరించే స్థలం. చూడండి, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఒకని తల్లి ఒకరిని ఎలాగున పిల్లవాని ఎలాగున కౌగిట్లో తీసుకుని ఆదరిస్తాడో అలాగునే మీరు కూడా ఆదరించబడతారు. ఎక్కడ ఆదరించబడతారు అంటే యెరూషలేములో. యెరూషలేము అనగా దేవుడు ఉండే పట్టణం, దేవుని పట్టణం, సమాధానపురం, దేవుని పట్టణము. ఇక్కడ మనకు దేవుని మందిరం. ఎక్కడ 2-3 కూడుకుని ఉంటే వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన ఉండే స్థలం యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. ఆ సంఘంలో ఆయన ఏం చేస్తాడట? మనల్ని ఆదరిస్తాడు. ప్రియ సోదరి, దేవుని మందిరానికి నీవు వచ్చిన ద్వారా నీవు ఆదరించబడతావు. ప్రభుతో నీవు సహవాసం చేస్తావు. లేక అంతేకాకుండా పరలోకపు సంగతులు నీకు బోధించబడతాయి. అద్భుతమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. కనుక మన జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళకుండా, మరి పొరపాటు చేసే వారంగా మనం ఉండకుండా దేవుని మందిరమును తప్పకుండా మనము మరి కూడుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తారు. రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని మందిరంలో మనకు డిసిప్లైన్ నేర్పించబడదు. ఓ ప్రత్యేకమైన వారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనే రాయబడిన మాట చూసినట్లయితే, వారు దేవుని వాక్యం విని, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, అక్కడ పేతురు చెప్తున్న మాట ఏంటంటే,
గమనించండి 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలకు మనం వేరుగా ఉండి మనం జీవించగలుగుతాం. మరి సంఘంలో ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు పొరపాటు చేసినప్పుడు అతను ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అంటే, ఈ మాటల యొక్క భావాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే, డిసిప్లైన్ మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రభు తన పిల్లలను ఆయన కుటుంబంలో తండ్రికి ఉన్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేస్తారు. తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజుడే అంటాడు. అంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి సంఘ పెద్ద నాయకుడు సంఘమును హెచ్చరించాలా, గద్దించాలా. ఒకవేళ పొరపాటు చేస్తే అతనిని ప్రేమతో సమకూర్చుకోవాలా, అతను హెచ్చరించాలా. అతను వినకపోతే మరి చేయవలసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరికి ప్రభువుకు అతను అప్పచెప్పాలా. కాబట్టి దేవుని మందిరంలో మనము దేవుని మాటలు వింటాము, ప్రభుతో సహవాసం చేస్తాము, ఆయన మన కొరకు చేసేటువంటి ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని బలలో చేయవేస్తాము. అంతేకాకుండా అక్కడ అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగినప్పుడు మనము సంతోషిస్తాం. ఆదరణ మనకు వస్తుంది, మన జీవితమును ఆదరిస్తాడు ప్రభు. అంతేకాకుండా మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యముగా, దేవునికి ప్రతినిధులుగా, దేవునికి రాయబారులుగా, మరి ఎక్కడ మనల్ని సాతానుడు మన మీద నిందారోపణ చేయకుండా జీవించటానికి కొరకై ప్రత్యేక వెసులుబాటునిచ్చి గద్దింపుతో సరిచేయబడే భాగ్యం. అందుకనే చూడండి, ఇంకొక మాట మనం చూస్తాం. యోహాను భక్తుడు తన పత్రికలు రాస్తూ ఉన్నాడు. చక్కటి మాటలు ఉన్నాయి అక్కడ. మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22 వచనాలు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. 20వ వచనం, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఇలాగున సమ్మతిపరుచుకుంటూ మనం సాగుతున్నప్పుడు మనకు ఏది ఇష్టమో ఆయన అడిగితే ఆయన మనకి ఇస్తాడన్న మాట 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. అంటే దేవుని మందిరంలో మనము సరిచేయబట్టడానికి అవకాశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. మన హృదయములను సరిచేసి దేవుని ఎదుట ఆయన అడిగి పొందటానికి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆత్మను దేవుడు మనకిస్తా ఉన్నాడు. ప్రియ సోదరి, సంఘ సవాసంలో, దేవుని మందిరములో, దేవుని పిల్లల సవాసంలో నీకున్నటువంటి ఆధిక్యతలు ఎన్నో, వాటిని నీవు నిర్లక్ష్య పెట్టవద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆది సంఘములో ఎంత క్రమశిక్షణతో వారు ప్రభువును సేవించినారో మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఆ మాటలు మన కొరకై వ్రాయబడి ఉన్నాయి. వారిని అనుసరిస్తూ ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేయటానికి కొరకై ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, ప్రియ సోదరి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట ఇట్లా రాయబడింది. మనల్ని ఒకరినొకరు మనం పురికొల్పుకోవాలన్న మాట ఇక్కడ రాస్తున్నాడు. రాస్తూ చూడండి, 26వ వచనం చూసినట్లయితే, మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపమునకు బలి ఇకను ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా ఉండాలంటే నీవు ప్రతిదినము సమాజ కూడికల్లో, సమాజము కూడుకున్న సమయంలో నీవు కూడుకొని దేవుని మాటలు వింటూ ఉండవలను. వింటున్నప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలోనికి వస్తాయి. ఇంకొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందిరమును, దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి.
మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. కదండి, డిసిప్లైన్లో సంఘమును సరైన రీతిని ఒక సేవకుడు ఒక సంఘ పెద్ద నడిపిస్తున్నప్పుడు అక్కడ కలిగే ఆశీర్వాదాలు ఏంటట అంటే వాడబారని 4వ వచనంలో మాటలున్నాయి. వాడబారని మహిమ కిరీటమును మనకిస్తాడట. మన సంఘంలో సాగుతున్నప్పుడు మహిమ కిరీటమును తీసుకొని ప్రభు రాబోతా ఉన్నాడు. శిష్యులు ఒకసారి ఇట్లా అడిగినారు ప్రభువును, ప్రభువా మేము మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాము, సమస్తం వదిలిపెట్టి వచ్చినామయ్యా, మాకేమొస్తుంది, మాకేం దొరుకుతుంది అని వారు అడుగుతూ ఉన్నారు. గమనించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27, 28 వచనాలు చూసినట్లయితే 29 కూడా 3 వచనాల్లో అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడినాయి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసు వారితో ఇట్లా, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఆనాడు శిష్యులతో ప్రభు అన్నాడు, అయ్యా మేము ఇవన్నీ వదిలిపెట్టినామంటే నీవు ఏవే వదిలిపెట్టినావు అవన్నీ కూడా 100 రెట్లు నీకు నేను ఇవ్వబోతా ఉన్నాను. అంతేకాకుండా నిత్య జీవాన్ని నీకు ఇవ్వబోతా అన్నాను. కనుక దేవుని మందిరంలోనికి మనం వస్తే ఒకటి పరలోక సంగతులు మనకు బోధించబడతాయి. రెండవ విషయము, దేవుని పిల్లలతో సావాసం చేస్తాం, అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అక్కడ అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం ఆదరించబడతాము. అంతేకాకుండా శత్రువు వేసే ప్రతి విధమైన అగ్ని బాణాలను మనం ఎదుర్కొంటాము. తర్వాత అక్కడ మనకు క్రమశిక్షణ నేర్పించబడుతుంది. ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడి దేవుని సంఘమును పై విచారణ చేసే సేవకులకు విధేయులై, లేక ఆ సేవకులు దేవుని సంఘమును సరిగా కాయిచూ ఉండగా ఒక ఆయన రాబోతా ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, ఆ దినము సమీపించుట కొలది మీరు సమాజముగా కూడుట మానకండి. ఏ దినము అంటే ఇక్కడ 1 పేతురు 5:4లో మనం చూస్తాం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. వాడబారని మహిమ కిరీటం. ఈ లోకంలో చాలా మహిమలు ఉన్నాయి, చాలా గొప్పలు ఉన్నాయి. తమను తాము గొప్పగా ఎంచుకునే వారు ఉన్నారు. తన జ్ఞానాన్ని బట్టి, తమ యొక్క బలమును బట్టి, బలగమును బట్టి, డబ్బును బట్టి, కులమును బట్టి తమను తాము హెచ్చించుకునేవారు ఉన్నారు. కానీ ప్రభు వచ్చినప్పుడట తన పిల్లలకు వాడబారని మహిమ కిరీటం. అది వాడిపోదు. ఈ లోకపు అలంకరించబడిన పువ్వులు వాడిపోతాయి, బలముగా ఉన్నటువంటి ఈ మనుషుడు క్షీణించిపోతాడు. అయితే ప్రభువును వెంబడిస్తున్న వారు వాడబారని మహిమ కిరీటం. అంతేకాకుండా ఇక్కడ ఏవేవి పోగొట్టుకున్నారో అవి 100 రెట్లు పొందుకుంటాడు. అంతేకాకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అట్టి భాగ్యం నీకు కావాలైనా జాగ్రత్తగా ప్రభు బిడ్డలతో సంఘంలో దేవుని మందిరంలో కూడుకునే విషయంలో జాగ్రత్త పడదాం. అలాగున చేస్తూ మనం సాగుతున్నప్పుడు అద్భుత రీత్యా దేవుని ప్రేమకు పాత్రలమవుతాం. అంతేకాకుండా చూచువారు అనేకులు భయపడతారట. దేవుని సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరరు. ఈనాడు సంఘాన్ని ఎదిరిస్తున్నారు ప్రజలంటే నీవు ఇట్టి కార్యాల్లో లేవేమో. ప్రియ సోదరి, ఒకసారి పరీక్షించుకో. దేవునికి ఇష్టడుగా నీవు ఉన్నావా? ఆయన కోరిన రీతిని నీవు సంఘంలో నడుచుకుంటా ఉన్నావా? దేవుని పిల్లల సహవాసనలు నీవు ఉన్నావా? ఆ మహిమ కిరీటం కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? వాటి కొరకు ఎదురు చూసి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే యేసు దగ్గరికి రా. ఆయన నిన్ను పరిమళ వాసనగా చేస్తాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను కూడా రక్షించి నిత్య రాజ్య వారసునిగా చేస్తాడు. దేవుడు అట్లు మనందరికీ సాయం చేసి నడిపించునుగాక. ప్రేమగల మా నాయన, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరి హృదయంలో ఈ మాటలు నాటండి, ఫలింపచేయండి.
ఆత్మీయ మేలు అనుగ్రహించండి. మీరు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమునకు మేము పాత్రలగునట్లుగా దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి. దేవా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ